సో వరల్డ్ క్రికెట్లో టీమిండియా డామినేషన్ అనేది ఏ కేటగిరీలోనే ఏ టోర్నమెంట్ ఆడుతున్నా కనిపిస్తుంది మనకి స్పష్టంగా. అది T20 వరల్డ్ కప్ కావచ్చు, వన్డే వరల్డ్ కప్ కావచ్చు, అండర్-19 వరల్డ్ కప్ కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనం T20 వరల్డ్ కప్లో ఛాంపియన్స్ అయ్యాం. ఇప్పుడు అండర్-19లో మన అమ్మాయిలు కూడా ఛాంపియన్ అయ్యేందుకు మరోసారి అంటే వరుసగా రెండోసారి వరల్డ్ కప్ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచారు. సో ఇవాళ మలేషియా కౌలాలంపూర్ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్ జరగబోతుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాతో ఒక ఫైనల్ మ్యాచ్, మెగా ఫైనల్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్గా టీమిండియా అడుగుపెట్టింది. మన అమ్మాయిలు ఆద్యంతం టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెస్టిండీస్ మీద, స్కాట్లాండ్ మీద, బంగ్లాదేశ్ మీద, శ్రీలంక మీద, అలాగే ఏదైతే సెమీస్లో ఇంగ్లాండ్ మీద ఒక డామినేటింగ్ విక్టరీస్, ఎప్పుడు కూడా మనం హోరహోరీగా తలపడినప్పుడు అందుకునే విజయాల కంటే కూడా కంప్లీట్గా డామినేట్ చేస్తూ పూర్తి ఆధిపత్యం కనపరుస్తూ విజయాలు సాధించడం మన అమ్మాయిలకి చాలా అలవాటుగా మారిపోయింది ఈ టోర్నమెంట్లో. సో అండర్-19 క్రికెట్లో కూడా ముఖ్యంగా మహిళా క్రికెట్లో ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ కానీ, ఏదైతే ఆస్ట్రేలియా కానీ వీళ్ళు టాప్ టీమ్స్గా ఉన్నప్పటికి కూడా దానికంటే కింది స్థాయి నుంచి మన వాళ్ళు ఈ విధంగా రాణించడం ఖచ్చితంగా మనకి అభినందించదగ్గ విషయంగానే చెప్పుకోవాలి. మహిళల క్రికెట్ని బాగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2023లో ఐసీసీ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ని తీసుకొచ్చింది. సో దానికి తగ్గట్టుగానే ఏదైతే ముందు నుంచి కూడా ఆ టోర్నమెంట్లో 2023లో కూడా మన అమ్మాయిలే విజేతగా నిలిచారు. సో ఇప్పుడు కూడా వరుసగా రెండోసారి మళ్ళీ వరల్డ్ కప్ గెలిచేందుకు అడుగు దూరంలో ఉన్నారు. సో ఫైనల్ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో చూసుకుంటే కనుక టీమిండియా జర్నీ అనేది ఖచ్చితంగా ఒక కంప్లీట్ డామినేషన్గా కనిపిస్తుంది. ఏదైతే ప్రతి మ్యాచ్లో దాదాపు 10 వికెట్లు లేదా 9 వికెట్ల తేడాతో గెలవడం, ఒక స్కాట్లాండ్ మీద అయితే 150 పరుగులు పైగా రన్స్ తేడాతో గెలవడం, అంటే డామినేషన్ అనేది ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష తనకి వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుందని చెప్పాలి. ఏదైతే ఒక T20లో ఒక ఓపెనర్లు ఇచ్చే ఆరంభం మీద ఒక మంచి స్కోర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి త్రిష ఈ టోర్నమెంట్లో లీడింగ్ రన్ స్కోరర్గా ఉంది. 265 రన్స్ చేసింది, ఒక సెంచరీ కూడా కొట్టింది. మహిళల T20లో సెంచరీ కొట్టిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించి T20లో సెంచరీ చేసిన ఏకైక తొలి బ్యాటర్గా కూడా రికార్డులకు ఎక్కింది. సో రీసెంట్గా ఏదైతే సెమీఫైనల్లో కూడా ఇంగ్లాండ్ మీద ఒక మంచి బిగినింగ్ ఇచ్చింది. సో ఫైనల్లో కూడా త్రిషానే కీలకం కాబోతుంది. అలాగే మరొక ప్లేయర్ కమలిని కూడా ఏదైతే ఓపెనింగ్గా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసింది. ఇక బౌలింగ్లో వైష్ణవి శర్మ లీడింగ్ వికెట్ టేకర్గా ఉంది. సో ఒక డామినేటింగ్ విజయాలతో పూర్తిగా ఆధిపత్యం కనపరుస్తూ ఫైనల్కు దూసుకొచ్చిన మన అమ్మాయిలు ఛాంపియన్గా నిలిచేందుకు ఖచ్చితంగా ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. అయితే అట్ ది సేమ్ టైం మనం సౌత్ ఆఫ్రికా మహిళల జట్టును కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ వరకు వచ్చారు. ముఖ్యంగా సెమీఫైనల్లో ఏదైతే టైటిల్ ఫేవరెట్, వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్గా ఉన్న ఆస్ట్రేలియాని ఓడించారు సౌత్ ఆఫ్రికా అమ్మాయిలు. సో వాళ్ళని కూడా మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చివరి వరకు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా రీసెంట్గా పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక అండర్-19 క్రికెట్ కావచ్చు, మహిళల క్రికెట్లోకి వచ్చు వాళ్ళ ఒక ముద్ర అయితే వేస్తూ వస్తున్నారు. సో ఈ మ్యాచ్ ఏదైతే కౌలాలంపూర్ వేదికగా జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ కూడా హోరాహోరీ ఒక నెక్ టు నెక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా ఎక్కడ కూడా ఒక్క ఓటమి లేకుండా కంప్లీట్గా ప్రత్యర్థి జట్లను డామినేట్ చేస్తూ ఫైనల్కి దూసుకొచ్చాయి కాబట్టి ఒక హోరాహోరీ పోరు, మెగా టైటిల్ ఫైట్గా చెప్తున్నారు. సో ఒక విధంగా టీమిండియానే ఏదైతే మన అమ్మాయిలు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. మోస్ట్లీ ఇండియాకే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాని తేలిగ్గా తీసుకోకుండా ఖచ్చితంగా తమ ప్రణాళికలకు అనుగుణంగా ఒక పక్కా ప్లానింగ్తో వ్యూహాత్మకంగా కనుక సౌత్ ఆఫ్రికా మీద ఆధిపత్యం కనబరుస్తూ టైటిల్ గెలిస్తే వరుసగా 2 సార్లు అండర్-19 స్థాయిలో, ఎందుకంటే అబ్బాయిలు కూడా చాలాసార్లు మనకు డామినేట్ చేస్తూనే ఉన్నాం ఇండియన్ క్రికెట్ టీం ఎప్పుడు కూడా. సో మహిళల్లో కూడా మనకంటూ ఒక సరికొత్త శకం అనేది మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైంది కాబట్టి 2023లో ఇది కంటిన్యూ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ టీమ్ ఇండియా.